ఇండ్ల నిర్మాణం జరుగుతుందో ఇండ్ల నిర్మాణానికి ఎవరు కూడా భిన్నంగా లేరు, దాని వ్యతిరేకంగా లేదు. కానీ అట్ ది సేమ్ టైం ఇండ్ల నిర్మాణం చేయడంతో పాటుగా ఇంకా మిగులు స్థలం ఏదైతే ఉంటుందో అక్కడ దేవాలయ నిర్మాణంతో పాటుగా గ్రామానికి సంబంధించినటువంటి ఒక గోబీగా అంటే మళ్ళా ఇతర గ్రామ అవసరాలను వాడుకునే విధంగా ఆ స్థలాన్ని కేటాయింపు చేయాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. దాన్ని గౌరవ సపరేట్ కలెక్టర్ గారు ఏదైతుందో సానుకూలంగా స్పందించి పరిశీలించి విచారణ చేస్తారని చెప్పారు. గ్రామస్తులందరూ కూడా ఒకటే, పత్రికల్లో కొన్ని వార్తలు ఏదైతున్నదో ఇది డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణానికి వ్యతిరేకంగా ఇది ఈ విధమైనటువంటి ఒక విగ్రహ నెలకొల్పే భావన సరి కాదు. దేవుడే, ఇండ్లు ఇంటే. దేవుడి నిర్మాణానికి సంబంధించి గ్రామస్తులకి విశ్వాసానికి సంబంధించి దేవుడు అనేవాడు వీళ్ళ గ్రామస్తుల విశ్వాసానికి సంబంధించి దేవాలయ నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం కూడా తప్పకుండా సానుకూలంగా స్పందించాలి. దేవాలయ నిర్మాణానికి కావాల్సిన స్థలం కేటాయింపు కూడా చేసి ఆ దేవాలయ నిర్మాణానికి కావాల్సిన నిధులు కూడా ప్రభుత్వం కేటాయింపు చేసి మరి గ్రామస్తుల మనోభిష్టానికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పని